ప్రభు నామానికి వందనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి చదువుతూ ఉన్నాను. ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుడు ఈ మాట చెప్తూ మరి ఆ ముగ్గురు శిష్యులతో మరి అంత్యకాలంలో ముఖ్యముగా ప్రభువారి యొక్క రెండవ రాకడ ఏ విధముగా ఉండబోతుంది అన్న విషయాన్ని చెప్తూ మాట్లాడుతున్న మాటను మనము చూస్తూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, వందనాలు తండ్రి. దేవా, ఈ సాయంకాల సమయం ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. దేవా, నీ రాజ్య సువార్త కొరకు, దేవా ముఖ్యంగా నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవా ఈ లోకంలో మీరు ఇచ్చిన రక్షణను కొనసాగించుకునే కృపను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, గత వారం మనము చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం ప్రకారము దేవుడు ఒక డివైన్ ప్రామిస్ ఇచ్చాడు. ఏమిటి ఆ ప్రామిస్ అంటే, సేమ్ ఇక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు జరగబోయే విషయాలు, ఎప్పుడు సెకండ్ కమింగ్ ఉండబోతుంది, ఎప్పుడు మనుష్య కుమారుడు రెండవ రాకడ రాబోతుంది అన్న విషయాలనే ఆయన చెప్తూ ఉన్నాడు. గత వారం మనము చూసింది, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడును, అప్పుడు అంతము వచ్చును అని దేవుడు స్పష్టముగా మాట్లాడాడు. అంటే ప్రభువారి యొక్క రక్షణ సువార్త ఏదైతే ఉందో అది సకల జనులకు ఆల్ నేషన్స్, ఆల్ ట్రైబ్స్, ఆల్ పీపుల్, ఎక్కడైనా కూడా ఏ ఒక్కరు కూడా విడవబడకుండా సువార్త వెళ్తుంది. ఇది దేవుని యొక్క వాగ్దానం. యేసు ప్రభువును గురించి రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. ఇది దేవుని వాగ్దానము. దీన్ని ఆపటానికి ఎవ్వరి తరమో కాదు. అట్టి రీతిగానే దేవుడు ఇప్పుడు సంఘానికి చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, జాగ్రత్త పడుడి. ఆ గడియ ఎప్పుడు వస్తుందో తెలీదు. అంటే సెకండ్ కమింగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మనము చెప్పాలి అంటే వీఆర్ చాలా చాలా నియరర్ టు ద సెకండ్ కమింగ్. ఎందుకు ఈ మాటలు మనం అనుకుంటూ ఉన్నామంటే, ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు యొక్క సంకేతాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు ఆ సమయంలోనే శిష్యులకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, మీరు మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలీదు. దేవుని యొక్క రక్షణ పొందుకున్న బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వాచ్‌ఫుల్‌నెస్, మెలకువగా ఉండటం. అంటే నిద్రపోకుండా ఉండమని కాదు. ఒక ఒక జాగ్రత్త అయిన విధానంలో మన యొక్క రక్షణను కొనసాగించుకోవటం. లేదంటే మనము ప్రార్థన చేస్తూ ఉండటం. మనము దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండటం. వీటన్నిటిని ప్రాముఖ్యంగా పేతురు భక్తుడు మరలా మరి రెండోసారి వివరిస్తూ, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంకొంచెం లోతుగా మనం ఈ విషయాన్ని చూడబోతా ఉన్నాం. ఈరోజు ఆహ్, మనము ఎట్టి రీతిగా మనము మనము ఈ యొక్క రెండవ రాకడ కొరకు కనిపెట్టుకుంటూ మన యొక్క రక్షణ కొనసాగించుకోవాలన్న విషయాన్ని మనము చూస్తాం. 5వ అధ్యాయము 7వ వచనం. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇంకా ఇంకొంచెం డీటెయిల్‌గా ఇక్కడ మనము చూస్తే, ప్రభు అక్కడ మనం మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి అని చెప్తున్న మాటను పేతురు భక్తుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అండర్‌స్టాండింగ్‌లో మనకి చెప్తున్నదేంటంటే, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుడి. అంటే సోబర్ మైండ్ కలిగి ఉండుడి. ఎట్ ద సేమ్ టైమ్ మెలకువగా ఉండుడి. ఇక్కడ ఉన్న థ్రెట్ ఏం చెప్తూ ఉన్నాడంటే, అపవాది గర్జించు సింహము వలె ఉన్నాడు. అపవాది ఏం చేయబోతూ ఉన్నాడంటే, ఈ సంఘము మీద వాడు దాడి చేయబోతా ఉన్నాడు. ఈ సంఘమును డిస్టర్బ్ చేయబోతా ఉన్నాడు. ఎట్టి రీతిగా అంటే, అపవాదికి కావాల్సింది పెద్ద పెద్ద ఛాన్సెస్ కాదు. చిన్న చిన్న ఛాన్సెస్ చాలు. వాడు రక్షింపబడిన వారిని, ఏర్పరచబడిన వారిని సైతం వాడు పక్కకు నెట్టివేసే పరిస్థితులు వాడు క్రియేట్ చేస్తాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ అనుభవము ఇది చాలా మందికి లేదు. దీన్ని మన జీవితాల్లో నుంచి తొలగించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే మనమే దాన్ని డిస్టర్బ్ చేసుకొని, ఆ
మనము మెలకువగా అంటే వాచ్‌ఫుల్‌నెస్‌గా మనల్ని మనము కాపాడుకోకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, వాడు ఏదో ఒక విధంగా శోధన తీసుకొని వచ్చి, లేకుంటే ఏదో ఒక విధంగా ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాల్లోనికి తీసుకొని వచ్చి, మనం ఆ రక్షణలో లేకుండా, ఆ విధమైన పరిస్థితుల్లో లేకుండా మనము ఉంటాం. ఎందుకు అక్కడ చెప్తూ ఉన్నాడంటే, అదే మార్కు సువార్త 13 అధ్యాయంలో చూస్తే, దేవుడు ఒక దాసుని అక్కడ నియమించి వెళ్ళినప్పుడు, ఆ దాసుడు గనక సిద్ధపడి ఉండకపోతే, మెలకువగా ఉండకపోతే, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. సో, ప్రభు వచ్చే సమయంలో మనము సిద్ధపడి ఉండకపోతే, విడవబడే పరిస్థితి బహుఘోరం. మరి ప్రభు వచ్చేసిన తర్వాత కూడా మారుమనసు పొందుకోవడానికి అవకాశం ఉంటదా అంటే, రెండవ రాకడ తర్వాత కూడా మారుమనసు పొందుకునే అవకాశం తప్పకుండా ఉంటది. ఎందుకంటే, రెండవ రాకడ తర్వాత 7 ఏండ్ల శ్రమకాలం రాబోతా ఉంది. ఆ 7 ఏండ్ల శ్రమకాలం ఎలా ఉంటుందంటే, భయంకరంగా ఉంటుంది. ఇప్పటి పరిస్థితులు గాదు. లోకం పుట్టినప్పుడు ఆ పరిస్థితులు ఉండవు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో, మరి క్రైస్తవులముగా మనం ఎలా ఉండాలి అంటే, కొన్ని విషయాలు ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అవును, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశ రక్షణ కొరకు, మన బంధువుల రక్షణ కొరకు, మన చుట్టుపక్కల ఉన్న వారి రక్షణ కొరకు మనం ఆశపడతా ఉన్నాం. మనము మరి ఆశపడుతున్న మన జీవితాల్లో ఏమైనా ఆ రక్షణను పోగొట్టుకునే విషయాలేమైనా ఉన్నాయా? లేకుంటే ఏదైనా నిర్లక్ష్యము, ఏదైనా ఒక మరి తెలియని పరిస్థితులు మన జీవితాల్లోనికి వచ్చి, మనము బయటికి మంచిగానే కనపడొచ్చండి. ఒక చెట్టును చూస్తే ఆ చెట్టు పచ్చగా కనపడుతూ ఉంది. కానీ చెట్టు కింద అంత చెదలు లేకుంటే చెట్టు కింద అంత భయంకరమైన తెగులు వచ్చినప్పుడు, ఆ పచ్చగా కనపడుతున్న చెట్టు హఠాత్తుగా ఒక్కరోజు ఎండిపోతది. సో, ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం ఏమైనా ఉంటే, దేవుడు మనకి గుర్తు చేస్తున్న మాట, యెస్, మన సాక్ష్య జీవితము, మన రక్షణను కొనసాగించుకోవటము, ఇట్ ఈస్ అప్ టు అస్. ఎందుకంటే రక్షణ అనేది చాలా సింపుల్. చాలా సింపుల్ అంటే, మళ్ళా బ్రదర్ ఏంటి ఇంత సింపుల్ అంటారు అంటే, యెస్, ఇది సింపులే. సూక్ష్మంలో మోక్షము దేవుడు మనకిచ్చేసాడు. ఎలాగు అంటే, దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యెస్, ఇది వాస్తవం. అయితే ఈ రక్షణ మనం పొందుకున్న తర్వాత దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. దాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఎందుకంటే, ఈ రక్షింపబడిన వారిని ఎప్పుడు కూడా అపవాది టార్గెట్ చేస్తాడు. వాడు చేసే టార్గెట్స్ ఎలా ఉంటాయంటే, చాలా సింపుల్‌గా ఉంటాయి. అది ఇలా జరిగిందా అని మనము ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి. కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఈరోజు ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే, మనము రక్షింపబడిన వారము. మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులము మనము. మనము ఆ రాజ్య వారసులు గాకుండా ఆపివేసే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత ఈ స్పిరిచ్యువల్ డిసిప్లిన్ అనేది మనము కొనసాగించుకోవాలి. సో, దానికి కొన్ని ప్రాథమికమైన స్టెప్స్ నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమో మనకు చాలా చక్కగా మనకు అది అర్థమైతేనే, దాని యొక్క ఉన్నతమైన స్థాయి మనకు అర్థమైతేనే, దాన్ని కొనసాగించుకోవడానికి కావాల్సిన స్టెప్స్ కూడా మనం తీసుకుంటాం. ఈరోజు ఎంతోమంది రక్షణ పొందుకోవడానికి తటపటాయిస్తా ఉన్నారు. వారికి తెలుసు ప్రభువారు మనం చెప్పాలి అంటే ప్రభు గురించి విన్నారు. ప్రభు గురించి వారు తెలుసుకున్నారు. కానీ బాప్తిస్మం నిబంధనలోకి రాకుండా చాలా మంది వెనకేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు సమయం ఎప్పుడొస్తుందో తెలీదు. ప్రభువు చెప్పినట్టు గనక ఎవరైతే మరి బాప్తిస్మం అనుభవంలో రాలేకపోయారో, దేవుడు వారిని రేపొద్దున ఆ నిబంధనలోని లేని కారణాన్ని బట్టి ఆయన నో అంటే, చాలామంది లోకానికి, చాలామంది మిత్రులకు, బంధువులకు వారేమనుకుంటారో, వీరేమనుకుంటారని రక్షణను పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నారు. సో, దేవుడు దీన్ని బట్టి కూడా ఆయన మరి రాకడ ఆలస్యం చేస్తున్నాడు. లేదంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సో, రక్షణ పొందుకోవటం ఒక స్టెప్ అయితే, రక్షణ కొనసాగించుకోవటం ఇంకొక అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనంలో "న్ మీరు మీ రక్షణను భయముతోనూ, వణుకుతోనూ కొనసాగించుకొనుడి." ఎందుకు రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి? యెస్, అది గనక మనం భయముతో, రక్షణ వణుకుతో మనం గనక కొనసాగించుకోకపోతే, ఎక్కడో చోట తప్పిపోయే అవకాశం ఉంది. ఎక్కడో చోట ఎందుకు అంటే, మనము ఈరోజు ఎప్పుడు కూడా గత కాలంలో నేను మంచిగా ఉన్నాను అని మనం అనుకోవచ్చు.
లేదా గత కాలం అంతా గడిచిపోయింది. ఈరోజు ఈరోజు కొంచెం రిలాక్స్ అవుదాంలే. ఈరోజు కొంచెం నార్మల్‌గా ఉందాంలే అంటే, ఈరోజు సడెన్‌గా ప్రభువు వస్తే, ఈరోజు మనము చేసిన తప్పును ప్రభు సన్నిధిలో ఒప్పుకోకపోతే, ప్రభువుకి మనకి మధ్యలో ఒక పాపము అడ్డుగా నిలిస్తే, ఈ రక్షణను అందుకే అంటాడు హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయవద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ గొప్ప రక్షణను మనము భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి. క్రైస్తవుడికి రక్షణను కాపాడుకోవటం అనేది ఇది అనుదిన చర్య. అనుదిన చర్య. చాలా సార్లు మనము అనుకోవచ్చు, నేను రక్షణ పొందేసుకున్నాను, నేను సంఘంలో ఉన్నాను, నేను ప్రతిరోజు లేకుంటే ప్రతి సంఘ కూడికలకు నేను వెళ్తూ ఉన్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఒక ఎత్తయితే, దీన్ని కొనసాగించుకోవటము ఒక ఎత్తు. అదెలాగో నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనము ఎంత మెలకువ కలిగి ఉంటామో, అంతగా మనలో ఏదైనా ప్రభువుకి ఆయాసకరమైనది, మన రక్షణను తీసివేసేది ఏదైనా మన జీవితాల్లోకి వస్తుందేమోననేది మనము వాచ్‌ఫుల్‌గా ఉన్నప్పుడే దాన్ని మనము తీసివేసుకోగలం. మనకు ఏది వచ్చి మనల్ని అటాక్ చేస్తుందో మనకి తెలిస్తే, దాన్ని మనము కడుగుకోవడానికి, సరిచేసుకోవడానికో, లేకుంటే దాన్ని బట్టి ప్రభువు దగ్గర క్షమాపణ పొందుకోవడానికో మనకు అవకాశం దొరుకుతది. అది తెలియకపోతే ఏమవుతది? నన్ను చూసి చాలామంది అనుకోవచ్చు, ఓహ్! రమేష్ బ్రదర్ చాలా మంచిగా ఉన్నాడు అని జెప్పేసి. కానీ రమేష్ ఎలా ఉన్నాడో దేవునికి తెలుసు, రమేష్‌కి తెలుసు. లేకుంటే ఒకవేళ రమేష్‌కి కూడా తెలియకపోవచ్చు. ప్రభువుకి, ఆయనకి అడ్డం ఏదైనా ఒక పాపం వచ్చి నిలిచి ఉండవచ్చు. సడెన్‌గా ప్రభువు రాకడ వచ్చేసిందనుకోండి, రక్షణ పొందుకుని ఉన్నామని మనం అనుకుంటాం. కానీ అడ్డుగా పాపం నిలిస్తే ప్రభు సన్నిధిలో ఎవ్వరం కూడా మనము నిలవలేం. అందుకే దేవుడు ఈ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని ఎన్నో మార్లు ఆయన చెప్తూనే ఉన్నాడు. మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఎండ్ టైమ్స్‌లో ఉన్నామండి. రియల్లీ వి ఆర్ నియరర్ టు ఎండ్ టైమ్స్. ప్రభు ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. ప్రభు వచ్చినప్పుడు విడవబడటం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. కానీ ఒక అవకాశం ఏంటంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. ఈరోజు ఇంకా మనలో ఆ గుండె కొట్టుకుంటా ఉంది. ఈరోజు ఇంకా ఊపిరి మనకు నిలిచి ఉంది గనుక, నేడే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. మనం అనుకోవచ్చు, నేను రక్షణ పొందుకున్నాను గదా! పొందుకున్నాం. కానీ ఇంకా మారుమనసు అనుభవంలో లేం మనం. కొన్ని నిర్లక్ష్యం జేస్తున్నాం. కొన్ని మనము అలసత్వంలో ఉన్నాం. కొన్ని మనం ఇంకా తీసేసుకోవాల్సినయి లోకంలో ఉన్నాయి. మన జీవితాల్లో ఇంకా అలా నడుస్తూ ఉన్నాయి. వాటిని మనం ఏం జేసుకోవాలంటే, వాక్యపు వెలుగులో మనల్ని మనము సరిచేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఈ విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ప్రభు సంఘంతో మాట్లాడిన, శిష్యులతో మాట్లాడిన ఎప్పుడు కూడా మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకంటే మెలకువగా మనం లేకపోతే మన రక్షణను దొంగిలించడానికి అనేకమైనవి మన జీవితాల్లోకొస్తాయి. మొట్టమొదటిగా ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనలో నిర్లక్ష్య ధోరణి, నెగ్లిజెన్స్ అనేది ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తదో, అదేం చేస్తుందంటే, నిదానంగా ఆ నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే, ఆ నిర్లక్ష్యము అలక్ష్యమవుతది. అలక్ష్యము అవిధేయత అవుతది. అవిధేయత రక్షణలో నుంచి బయటికి వెళ్ళిపోతది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు అవిధేయతను బట్టి వారికిచ్చిన రక్షణను వారు కోల్పోయారు. వారికిచ్చిన రక్షణేంటి? ఐగుప్తు అనే లోకం నుంచి దేవుడు వారిని విమోచించి అరణ్య మార్గము గుండా వారిని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు 20,00,000 మంది ప్రజలను రక్షించాడా లేదా? 20,00,000 మందిని రక్షించాడు. 20,00,000 మందికి ఒకే ఆహారం ఇచ్చాడా లేదా? ఒకే ఆహారం ఇచ్చాడు. 20,00,000 మందికి ఒకే నీరు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. 20,00,000 మందికి ఒకే మేఘం కింద వారిని నడిపించాడా లేదా? యెస్, నడిపించాడు. అందరూ అదే త్రోవలో నడిచారు. అందరూ అదే దేవుని వెంబడించారు. కానీ ఇద్దరు మాత్రమే విధేయత చూపారు. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్. ఇక్కడ రక్షించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఎందుకు దేవుడు ఈ మాట ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నదేంటంటే, శేషము రక్షింపబడుతుందని ఎందుకు చెప్తున్నాడంటే, ఇరుకు మార్గాన అనేక మంది ప్రవేశింప చూస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే వెళ్ళగలరు. ఈరోజు దేవుడు ఆ కొద్ది మంది మనము అవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. సరిచేసుకునే అవకాశం ఉంది. గనుక మనలో నిర్లక్ష్య ధోరణి అనేది రావటానికి వీల్లేదు. మనం ఎలా ఉండాలి అంటే, దేవుణ్ణి వెంబడించే వారము అనుదినము ఆయన మన సిలువనెత్తుకుని వెంబడించమన్నాడే గాని,
దేవుడు ఒక్కటే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల ఆదివారం ఆరాధనకు వచ్చి మిగిలిన రోజులంతా మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించండి అని చెప్పలేదు. ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల మీరు ప్రత్యేకమైన మీటింగ్స్‌కి మాత్రం వెళ్ళండి, వాక్యం వినండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించండి అని చెప్పలేదు. దేవుడేం చెప్పాడంటే, ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల వాడికి వాడు ఉపేక్షించుకుని, అంటే వాడిని వాడు ఎప్పటికప్పుడు ఉపేక్షించుకోవడం అంటే పరిశీలన చేసుకో. ప్రభువుకి నాకు అడ్డంగా ఏముంది? ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని ప్రభువుని వెంబడించటం. ప్రభు ఏం చెప్పాడు? నేనేం జేస్తున్నాను? వాక్యం ఏం చెప్తూ ఉంది? వాక్యమయ్యున్న దేవుడు సువార్తల్లో ఉన్న 4 భాగాల్లో దేవుడు ఏం మాట్లాడాడు? నేనేం జేస్తున్నాను? నాలో ఏమైనా నిర్లక్ష్య ధోరణి ఉందా? నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా? ఈరోజు మనము చాలా మట్టికి మన ధోరణి ఎలా ఉందంటే, సంఘ ఆచారమే దైవభక్తిగా చూస్తా ఉన్నాం. సంఘ ఆచారము దేవుని యొక్క వాక్యానికి ఏమైనా వ్యతిరేకంగా ఉంటే, ఆ ఆచారాలు మనకి మరి దేవుణ్ణి వెంబడించడానికి ఉపయోగపడవు. మనము ఆదివారం ఆరాధన చేసినా, లేకుంటే ఇంకేది చేసినప్పటికీ కూడా అది దేవుణ్ణి వెంబడించడానికి మనల్ని ఎక్విప్ చేయాలి. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అనుదినము వెంబడించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏదో పండగ క్రైస్తవులుగా ఏదో 40 రోజులు దేవుని సన్నిధిలో ఉంటే సరిపోతది. మిగిలిన 300 రోజులు నా ఇష్టానుసారంగా నేనుంటాను అంటే అది లోకాచారాలు. అటువంటి ఆచారాలు మనకి అవసరం లేదు. అందుకే అంటాడు పౌలు, నేను దినదినము చనిపోతూ ఉన్నాను. ఎందుకంటే దినదినము మనము లోకమునకు చనిపోవలసిన వారమై ఉన్నాం. ప్రభు వాక్యాన్ని వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుడు ఎట్టి రీతిగా మనల్ని నడవమన్నాడో, మనము ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, లేకుంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నా, మనము సత్యాన్ని నింపుకున్న వారమై ఉండాలి. మనము కొన్నిసార్లు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పెదవులతో చేస్తాం. మనకు హృదయంలో నుంచి ఆరాధన రాదు. లేదా ఆరాధనలు చేస్తున్నప్పుడు డిస్కో మ్యూజిక్కులతో మనం ఆరాధన చేస్తున్నాం. అల్లరి క్రియేట్ చేస్తున్నాం. ఇది సత్యానికి వ్యతిరేకమని మనం తెలుసుకున్నప్పుడు, మనము ఆ విధమైన పోకడలో మనం వెళ్ళం. ఈరోజు మ్యూజిక్ ప్రయారిటీ అయిపోయింది. ఆరాధన తగ్గిపోయింది. ఒకప్పుడు అహరోను కుమారులు ఇటు రీతిగానే ఆరాధన చేశారు. ఏం చేశారో తెలుసా? అహరోను కుమారులు అబీహు, నాదాబు ఏం చేశారంటే, వారు మేము రెగ్యులర్‌గా ఈ సత్యమును బట్టి దేవుడు చెప్పినట్టు మేము ఆ ధూపార్తి వేస్తున్నాం. ఈరోజు ఇంకొకటేదో తీసుకొద్దామని జెప్పేసి వారు ప్రయత్నించారు. ఆన్ ద స్పాట్‌లో ఇద్దరు అగ్ని చేత ఆహుతైపోయారు. ఈరోజు దేవుడు కృపామయుడు గాబట్టి మనం ఎన్ని డీవియేషన్స్ తీసుకున్నా ఆయన వాత్సల్యత ఇస్తా ఉన్నాడు. ఇంకా ఆయన రాలేదు, మన ప్రాణం పోలేదు. అవకాశం నిలిచి ఉంది. నిర్లక్ష్య ధోరణి ఆరాధన చేసే విషయంలోనైనా, ఆయన్ని వెంబడించే విషయంలోనైనా మన జీవితాలు ఎట్లా ఉన్నాయనేది మనము చూస్తే, ఎక్కడ నిర్లక్ష్యం మన జీవితాల్లో ఉందనేది మనకి అర్థమైపోతది. దావీదు భక్తుడు ఆయన మందసాన్ని తీసుకురావటానికి ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించి 2 సమూయేలు గ్రంథం 6 అధ్యాయంలో మనం చూస్తే, అక్కడున్న అబీనాదాబు ఇంట్లో నుంచి తీసుకురావటానికి ఆయన రాజయ్యున్నాడు. రాజు అని చెప్పేసి ఇష్టానుసారంగా ఎద్దుల బండి మీద తీసుకురావటానికి ప్రయత్నించాడు మందసాన్ని. ఆ ఎద్దుల బండి మీద నడుస్తూ ఉన్నప్పుడు మరి ఆ అబీనాదాబు కుమారుడైన ఉజ్జా ఆ పడిపోతున్న మందసాన్ని చేయి పట్టుకోవాలని చూసాడు. కానీ దేవుడు మందసాన్ని ఏ విధంగా తీసుకురమ్మన్నాడు? యాజకులు వారి భుజాల మీద మోస్తూ ఉండంగా, సంఘమంతా మరి దేవుని స్తుతిస్తూ ఉండంగా, ఆ మందసము కదలాలి. దేవుడు ఆయన ఆరాధనకు, ఆయన సత్యవాక్యానికి, ఆయన బిడ్డలకు ఒక విధి విధానం ఇచ్చాడు. దీన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మన అధికారాన్ని ఉపయోగిస్తాం. మన ఆడంబరాన్ని చూపిస్తాం. చెప్పాలి అంటే లోకంలో ఉన్న పద్ధతులన్నీ సంఘంలోనికి వచ్చేసాయండి. ఈరోజు సత్య ప్రకారం మనం ఆరాధిస్తూ ఉన్నామా అనేది చూడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత వచ్చిందో ఉజ్జా ఆన్ ద స్పాట్‌లో చనిపోయాడు. దావీదు గ్రహించి ఇలా కాదు, నేను యాజకులను తీసుకొని వచ్చి ఈ మందసాన్ని తీసుకొని వెళ్తానని తను ఎప్పుడైతే అనుకున్నాడో, అప్పుడు అద్భుతంగా దేవుడు ఆయన యొక్క ఆరాధన అందుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, నెగ్లిజెన్స్ అనేది మన జీవితాల్లో వస్తే కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సిన భయం మన జీవితాల్లో ఉండదు. ఏదో నార్మల్‌గా ఏదో ఆచార ప్రకారంగా వెళ్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. ఇలాగే మన జీవితాల్లో ఒక పొగలాంటిది మనకు అంటుకొని పోతూ ఉంటది. కదా! ఆ పొగలాంటిది ఏమవుతుందంటే నిర్లక్ష్య ధోరణి. అది మనల్ని ఏం చేస్తుందంటే, నిజంగా మనము దేవుణ్ణి వెంబడించకుండా ఆపివేస్తది. దీన్ని అలక్ష్యం అంటాం. చూస్తూ చాలామంది ఆ ఉజ్జా అనుకునుంటాడు. మా ఇంట్లోనే 20 సంవత్సరాలు ఉంది గదా! మందసం. ఏం గాదులే నేను చెయ్యి వేస్తే. దేవుడు ఆయన, ఆయన అతి భయంకరుడు.
ఆయన మనకి వాత్సల్య దేవుడుగా, కరుణామయుడిగా ఈరోజు కనపడవచ్చు గాక, ఆయన ఉగ్రత ముందు, ఆయన అగ్ని ముందు, ఆయన పరిశుద్ధత ముందు ఎవ్వరము నిలవజాలం మనం. ఆఫ్టర్ ఆల్ అండి మనము. ఆఫ్టర్ ఆల్ డస్ట్ లాంటి వాళ్ళం మనం. దేవుడు మన మీద కృప చూపుతున్నాడన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. ఆ గొప్ప దేవునికి, అతి పరిశుద్ధుడైన ఆ దేవునికి మన జీవితాల్లో ఎట్టి స్థానాన్ని మనం ఇస్తా ఉన్నాం. నిర్లక్ష్య ధోరణి మన జీవితాల్లో ఉంటే, ఈరోజు స్పిరిచ్యువల్ డిసిప్లిన్ ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యెస్, మనం బయటికి మంచిగా కనపడుతున్నాం. ప్రార్థనా యోధులుగా కనపడుతున్నాం. మంచిదే. కానీ మనలో ఏదైనా ఆయనకి అడ్డంగా ఉన్నది. లేకుంటే మనలో ఏదైనా ఆయనకి అయిష్టమైనది ఏదైనా ఉందేమో. అందుకే దావీదు భక్తుడు అంటాడు, "అయ్యా! నీకు ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో ఉందేమో అది నాకు చూపించు ప్రభువా! దాన్ని నేను తొలగించుకుంటాను." ఎందుకంటే దేవుడు కోరుతున్నది డైలీ క్రిస్టియన్ లైఫ్. నాట్ ఫెస్టివల్ క్రిస్టియన్ లైఫ్. లేకుంటే ఏదో భక్తి జీవితాన్ని దేవుడు అస్సలు కోరట్లేదు. దేవుడు కోరుతున్నది వెంబడించే జీవితాన్ని. ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల, దేవుడన్నాడు ఎవడైనను నన్ను లేకుంటే ఎవడైనను నన్ను ఆరాధించగోరిన యెడల అనలేదు. వెంబడించటం. కాపరి ఎక్కడుంటాడో గొర్రె అక్కడుంటది. బోధకుడు ఎక్కడుంటాడో శిష్యుడు అక్కడుంటాడు. గురువు ఎక్కడుంటాడో శిష్యుడు అక్కడుంటాడు. ప్రభువుని వెంబడించడానికి శిష్యులు కావాలి. భక్తులు అవసరం లేదు. ఈరోజు మన జీవితాల్లో నిర్లక్ష్య ధోరణి ఏదైనా ఉంటే ఈరోజు మనం తీసివేసుకుందాం. అందుకే లోక సువార్తలో ఒక మాట అంటాడు, ఎవడైనా గోపురము కట్టుకునేటప్పుడు ముందు అన్ని లెక్కలేసుకుని వస్తాడు గదా! ఒకడైనా ఒక ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఇల్లుకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనం లెక్కేసుకుని వెళ్తాం గదా! ఒకవేళ అది చేయకపోతే మధ్యలో ఆపివేస్తే సమాజమంతా ఆ ఇల్లును చూసి ఇల్లు కట్టేవారిని ఎంత మరి నిందించి మాట్లాడుతది. అరే! ఈ వ్యక్తి ఇలా ఉన్నాడే! ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్న మనం ఎలా ఉండాలి అంటే, మిగిలిన వారికి మనం ఎలా ఉండాలంటే ఒక ఆస్పాదనముగా ఉండకూడదు. మిగిలిన వారికి మనము ఒక మంచి రోల్ మోడల్‌గా మనం ఉండాలి. దేవుడు అదే కోరుకుంటాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. సో, మెలకువగా ఉండుడి. ఈ దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ మనము భయముతో, వణుకుతో మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఈ రక్షణను మన దగ్గర నుంచి తీసివేయటానికి లేకుంటే మన దగ్గర నుంచి మనం ఆ రక్షణలో నిలబడకుండా పక్కకు నెట్టివేయటానికి మనకు మనమే కారణమవుతాం చాలా సార్లు. తెలుసా? మనకి మనమే తెచ్చుకుంటాం. ఆ యొక్క స్పిరిచ్యువల్ డిసిప్లిన్ లేని కారణాన్ని బట్టి మనకు మనమే ఈ ప్రాబ్లమ్‌ను మనం తెచ్చుకుంటాం. దీని నుంచి మనం బయటపడాలి. నిర్లక్ష్య ధోరణి అనేది మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. అంత గొప్ప దేవుణ్ణి మనము ఎంతో భయముతో, వణుకుతో ఆయన మాటను మనము ఆ మాట ప్రకారం జీవిస్తూ మన జీవితాలను కట్టుకోవాలి. రెండవది ఏమవుతూ ఉందంటే అలసత్వం. అంటే నిర్లిప్తత. మన జీవితాల్లో చాలా సార్లు నిర్లిప్తత వచ్చేస్తదంట. ఆ నిర్లిప్తత ఎలా ఉంటుందంటే, ఎప్పుడు చేసే ప్రేయరే గదా! ఎప్పుడు పాడే సాంగ్సే గదా! ఈరోజు కొంచెం తర్వాత చూద్దాంలే. కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే. కొంచెం కునుకుపోదాంలే. కొంచెం ప్రేయర్ చేయకుండా ఇంకేదైనా యాక్టివిటీ చేద్దాంలే. ప్రేయర్‌ని ఆపటానికి అనేక సార్లు మన శరీరం మనల్ని ఏం చేస్తుందంటే, ముందుకు రానీకుండా ఆపుతది. అందుకే బైబిల్‌లో ఒక వాక్యం ఉంది. శరీరపరంగా ఒక సోమరి అనే వ్యక్తి అంటే ఒక బద్ధకస్తుడు ఎలా ఉంటాడు అంటే, పని చేసేవాడికి, బద్ధకస్తుడికి తేడాను స్పష్టంగా సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చూద్దాం. ఇది రక్షణ అనేది ఇట్ ఈస్ డైలీ ఎక్సర్‌సైజ్. దీన్ని ఎప్పుడైతే మనం పోస్ట్‌పోన్ చేస్తామో, లేకుంటే దీన్ని ఎప్పుడైతే మనం కొనసాగించుకోవడానికి ఇష్టపడమో, మన పరిస్థితి ఎలా ఉంటదనేది చూడండి. ఒక్కసారి భౌతికమైన దాన్ని బట్టి మన ఆత్మీయమైన స్థితిని ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30-34 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. సోమరి చేను నేను దాటి రాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాన్ని కప్పియుండెను, దాని రాతి గూడా పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని. ఇక్కడ ఒక సోమరివాని గురించి, పని చేసేవాని గురించి పోలికగా చెప్తూ ఉన్నాడు. సోమరివాడు అంటే బద్ధకస్తుడు, లేజీ ఫెలో. లేజీ ఫెలో యొక్క చేను ఎలా ఉందంట? దాని నిండా ముండ్ల తుప్పలు, దాని నిండా దూలగొండ్లు, దానికి ప్రాకారం లేదు. ఈ విషయాలన్నీ చూసి
ఆ సోమరివాని చేను చూసి ఇతను బుద్ధి తెచ్చుకుంటున్నాడంట. సోమరివాని వలన ఎలా ఉంటుందో చూడండి. ఇంకొంచెము నిద్ర, ఇంకొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి నీ మీదకు వచ్చును. భౌతికమైన విషయాల్లో పని చేయని వాని స్థితి ఎలా ఉంటుంది? అదే మరి ఆధ్యాత్మికమైన విషయాల్లో మన రక్షణను మనం కొనసాగించుకోకుండా మరి ఒక లేజీ ఫెలోలాగా మనం ఉంటే ఎలా ఉంటాం? ఆ నిర్లిప్తత మన జీవితాల్లోకొస్తే ఏమవుతుంది? ముండ్ల తుప్పలు ఉంటాయి. ప్రాకారాలు పడిపోతాయి. దుష్టుడు వచ్చేస్తాడు. లేకుంటే అపాయం వచ్చేస్తది. దరిద్రత వచ్చేస్తది. ఆ సమయంలో ప్రభువొస్తే మెలకువగా లేకపోతే విడవబడటం బహుఘోరం. ఈరోజు ఇంత ప్రార్థనాపూర్వంగా లేకుంటే ఇంత భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఏ రోజు అయినా మనము అలక్ష్యం చేసినా, ఏ రోజైనా మనము నిర్లిప్తతగా ఉన్నా, ఏ దినమున ప్రభువు వచ్చునో మనకి తెలీదు. అందుకే దేవుడు మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫిజికల్ డిసిప్లిన్ కంటే కూడా ఐ మీన్ ఫిజికల్ మనము ఒక ఆటగాడికి ఫిజికల్ ఫిట్‌నెస్ లేకుంటే ఆ యొక్క డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ స్పిరిచ్యువల్ డిసిప్లిన్. దాన్ని మనము కొనసాగించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. తప్పించుకోలేం. తీర్పు అనేది నీతిమంతుని ఇంటి దగ్గర స్టార్ట్ అవుతది. అంటే ఈరోజు రక్షణ పొందుకున్న మన జీవితాల్లో నుంచే తీర్పు స్టార్ట్ అవుతది. ఒకవేళ మనము నిర్లిప్తతగా ఉండి, మనకు దేవుడిచ్చిన ఆ యొక్క దేవుడు ఆయన మన హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ హృదయాన్ని కాపాడుకోకుండా, వాక్యముతో నింపుకోకుండా, లేకుంటే దేవుని యొక్క ఆహ్, దేవుడు ఏదైతే మనకు ప్రాకారాలిచ్చాడో, వాటిని మనం భద్రపరుచుకోకుండా ఉంటే, దొంగ వచ్చినప్పుడు, లేకుంటే అపాయం వచ్చినప్పుడు, దాని నిండా ముండ్ల చెట్లు వచ్చినప్పుడు ఏమవుతుంది పరిస్థితి? హృదయం పాడైపోతుంది గదా! అందుకే అంటాడు దేవుని యొక్క విత్తువాని ఉపమానంలో దేవుడు 4 రకాల పరిస్థితులు చెప్తాడు. ఒకటి త్రోవ పక్కన పడినవి, ఇంకొకటి మరి ఆ ముండ్ల తొప్పల్లో పడినవి, ఇంకొకటి మంచి పొలాల్లో పడినవి, ఇంకొకటి రాతి నేల మీద పడినవి కదా! త్రోవ పక్కన పడినవేమో ఆ యొక్క పక్షులొచ్చి తీసుకొని పోయాయి. రాతి నేల మీద పడినయి వేరు లేక అవి కొంచెం మొలిసిన తర్వాత ఎండిపోయినాయి. మరి మూడవది ముండ్ల తొప్పల మధ్యలో పడినవి. అవెలా ఉన్నాయంట? ముండ్ల తొప్పలు వాటిని అణిచివేశాయి. ఆ ముండ్ల తొప్పలు ఏమై ఉన్నాయి అక్కడ? ఐహిక విచారాలు, ఇహలోక భోగాలు. ఈరోజు రక్షణ విషయంలో నిర్లిప్తత ఎక్కడొస్తుందంటే, మనము ఈ శరీర సంబంధమైనవన్నీ కూడా అలౌ చేస్తూ ఉన్నాం. శరీర సంబంధమైనవన్నీ కూడా అలౌ చేస్తూ ఉంటే, అవి అణిచివేస్తా ఉన్నాయి. ఎప్పుడైతే మనము వాటిని తీసివేసుకొనుంటామో, ఎప్పుడైతే మనం వాటిని తీసివేసుకొనుంటామో, అప్పుడు మనము ఫలించే వారంగా ఉంటాం. ముప్పదంతులుగా, అరవదంతులుగాను ముండ్ల తొప్పలను ఎప్పుడైతే ఒక సోమరి అలౌ చేస్తూ ఉన్నాడో, వాడి చేను ఎంత దరిద్రంగా ఉంటదో, ఒక రైతు కష్టపడే రైతు ఎంత చక్కగా సాగు చేసుకుంటాడో మనకి స్పష్టంగా అర్థమైపోతది. సో, రక్షణను కొనసాగించుకోవాల్సిన బాధ్యత మెలకువగా ఉండి, ఎక్కడ వచ్చి ఏ ముండ్ల తుప్ప వచ్చి నా రక్షణను తీసివేయటానికి అది ప్రయత్నిస్తా ఉంది. ఏ ప్రాకారం పడిపోయి నా శరీర సంబంధమైన ఆశల ద్వారా, ఇహలోకమైన ఆశల ద్వారా నేనెక్కడ తప్పిపోతా ఉన్నాను అనేది మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. 2 విషయాలు మీకు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మరి ఐగుప్తు ప్రాంతంలో మరి మోషే పుట్టినప్పుడు మోషేకు తల్లి దగ్గర పెంచబడే అవకాశం లేదు. రాజసౌధంలోనే పెంచబడ్డాడు. రాజు యొక్క పర్యవేక్షణలోనే పెంచబడ్డాడు. కానీ తల్లి చిన్నప్పటి నుంచి స్పిరిచ్యువల్ డిసిప్లిన్ నేర్పింది తనకి. కేవలం 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మాత్రమే ఆ తల్లి తన దగ్గర ఉంది. మోషే జీవితంలో ఎక్కడ కూడా ముండ్ల తుప్ప తన జీవితంలోనికి రావటానికి ఇష్టపడలా. క్రీస్తు కొరకు ఐగుప్తు ధనాన్ని తుచ్చనీయంగా తను ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు నింద చాలు నాకు. నాకు దేవుడిచ్చే రక్షణ కంటే ఈ ఐగుప్తు ధనం నాకు గొప్పది కాదు. అర్థమవుతుందా? స్పిరిచ్యువల్ డిసిప్లిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అది మన ద్వారానే స్టార్ట్ అవుతుంది. మనలో స్టార్ట్ అవుతుంది. మన కుటుంబాల్లో అది పాస్ ఆన్ అవుతూ ఉంది. ఆ నిర్లిప్తత మనం మన జీవితాల్లోకి తెచ్చుకున్నామంటే, ఆ బద్ధకత్వాన్ని ఎందుకంటే, ఒక స్పిరిచ్యువల్ మెంటర్‌గా, ఒక కుటుంబానికి యజమానిగా, ఒక సంఘానికి ఒక నాయకుడుగా మనము ఆ స్పిరిచ్యువల్ డిసిప్లిన్ లేకపోతే, మనలో ఆ ముండ్ల తొప్పలు బలిచి అవి ఏం చేస్తాయంటే మన రక్షణను పెరికివేస్తాయి. ఇంకేదో వస్తది, ఇంకేదో వస్తది. చూడండి ఒక మంచి నీటిలో ఒక చిన్న డ్రాప్ ఏస్తే ఏమవుతది?
మురుగునీరేస్తే ఏమవుతది? మొత్తం అంతా పాడైపోతది. ఒక చిన్న నిర్లిప్తత, ఒక చిన్న సోమరితనం మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోద్ది. రేపొద్దున దేవుడు, ఓహ్! పలానా నువ్వు ఆ రోజు దేవుడు వస్తే ఇది అడ్డుపడితే ఏంటి పరిస్థితి? అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మెలకువ కలిగి ఉండుడి. ప్రార్థన చేయుడి. రక్షణను కొనసాగించుకొనుడి. 2 విషయాలు చూసాం. మొదటిది నిర్లక్ష్యం, నిర్లక్ష్యంతో కూడిన అలక్ష్యం, అలక్ష్యంతో కూడిన అవిధేయత. రెండవది సోమరితనం, నిర్లిప్తత లేకుంటే బద్ధకత్వం, అలసత్వం ఇవి మన జీవితాల్లో ఉంటే ఇవన్నీ కూడా మనం తెచ్చుకునేవే. నేనెక్కడో వేరే ఎక్కడ కూడా తీసుకొని చెప్పట్లేదు. మన యొక్క ప్రమేయం ద్వారా వచ్చేవే నేను మాట్లాడుతా ఉన్నాను ఈరోజు. మన యొక్క ప్రమేయం ద్వారా. మూడవది నేను చెప్పాలనుకుంటున్న ఇష్టపడుతున్నదేంటంటే అతి విశ్వాసం. ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా భక్తిపరుడిని, నా అంతటి వాడు ఎవడు లేడు అని చెప్పేసి ఎళ్లి సినిమా హాల్ ముందు కూర్చొని ప్రార్థన చేస్తాం. లేదంటే ఒక బ్యాడ్ కంపానియన్‌తో కలిసి వచ్చి మనము, అరే! పర్వాలేదు ఏం గాదు. నేను వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ చివరికి వాళ్ళ ద్వారా మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడతాం. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నా ఫ్రెండ్స్ అందరూ లోకంలో ఉన్నారండి. నేను వాళ్ళతో పాటు పార్టీకి వెళ్తాను గానీ, నేను వారితో పాటు మందు తాగను. ఇట్లా చాలా సార్లు మనల్ని మనము జస్టిఫై చేసుకుంటాం. మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు దుష్ట సాంగత్యంలో ఉండి, నువ్వు పరిశుద్ధుడువుగా సాయంత్రం దేవుని సన్నిధిలోనికి రావాలి అంటే, నీ హృదయాన్ని కడుక్కోవడానికి ఎంత కష్టమైతదో తెలుసా? అది చాలా కష్టమైతది. అందుకే కీర్తన గ్రంథం 1 అధ్యాయంలో అక్కడ దుష్టుల సాంగత్యము వైపు వెళ్ళకుండా ఎలా ఉండాలి అనేది ఒక మాట ఒక మాట మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. మనకు అతి విశ్వాసము ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి అది మన రక్షణను దొంగలించటానికి అది అవకాశం అవుతదేమో చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ మాట్లాడుతున్నదేమిటంటే, స్పెండింగ్ టైమ్ విత్ స్పెండింగ్ టైమ్. ఎలా మన యొక్క టైమ్‌ను మనం స్పెండ్ చేస్తా ఉన్నాం. చాలా సార్లు మనం కొన్ని ప్లేసెస్ మనము చూజ్ చేసుకునే దాన్ని బట్టేనండి. మనము ఏ ప్లేస్ చూజ్ చేసుకుంటున్నాం, ఏ పీపుల్‌ని చూజ్ చేసుకుంటున్నాం, ఏ పొజిషన్‌లో మనమున్నాం, ఏ ప్లాన్‌తో మనమున్నాం. 4 సబ్ సబ్జెక్ట్ కింద మనం చూస్తే, ఈ ప్లేసెస్ ఏంటి, పీపుల్ ఏంటి, పొజిషన్ ఏంటి, మన ప్లాన్ ఏంటి? రియల్లీ మనము ఈ విషయంలో గనక జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే, మనము చాలా కేర్‌ఫుల్‌గా మన యొక్క స్టెప్స్ మనం తీసుకుంటాం. చాలా విషయాల్లో ఫ్రెండ్‌షిప్ వల్ల రక్షణ కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తామని జెప్పేసి. ఒక విషయం చెప్పమంటారా? యెహోషాపాతు మంచి రాజు. ఆహాబుతో స్నేహం జేశాడు. ఆహాబు ఆహాబుతో స్నేహం చేసిన కారణాన్ని బట్టి ఆహాబుతో వియ్యమందాడు. ఆహాబుతో వియ్యమందిన ఆ రాజు యుద్ధంలో ఆహాబు మోసం చేసి ఆహాబు యొక్క డ్రెస్ యెహోషాపాతు డ్రెస్ ఆహాబుకిచ్చి యెహోషాపాతు మరణపు అంచుల వరకు వెళ్ళడానికి ఆహాబు కారణమయ్యాడు. ఆహాబు భయంకరమైన చెడు నడత నడిచిన రాజు. ఈరోజు లోకంలో మనం అనుకోవచ్చు, వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళేనండి. వాళ్ళని నేను వదులుకోలేనండి. వాళ్ళని వదులుకోమనైతే నేనైతే చెప్పట్లేదు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయొద్దనైతే నేను చెప్పట్లేదు. కానీ బీ ఇన్ యువర్ లిమిట్స్. యెహోషాపాతు లిమిట్ దాటిపోయాడు. యెహోషాపాతు అవిశ్వాసి అయిన, చెడ్డవాడైన ఒక వంశానికి సంబంధించిన ఆహాబు యొక్క కూతుర్ని తన కొడుక్కి వియ్యమందాడు. 4 తరాల దాని యొక్క ప్రభావాన్ని తన కుటుంబంలో నాశనం తీసుకొని వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతల్య ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా సాతాను పాత్ర పోషించడానికి యెహోషాపాతు కారణమయ్యాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, మనము అతి విశ్వాసంతో లేకుంటే సమాజం ఏమనుకుంటదో, ప్రజలేమనుకుంటారో, నా స్టేటస్ ఏమైపోతదో, నేను పలానా వ్యక్తితో నేను వెళ్తే నన్నేమనుకుంటారో. కానీ దేవుడంటా ఉన్నాడు, ఆయన బిడ్డలతో సహవాసం ఎప్పుడు కూడా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తది. అందుకే ఆది అపోస్తలులు ఎలా ఉన్నారు? ఇంటింటా వారు రొట్టె విరుస్తూ, ఇంటింటా వారు సహవాసంలో, ప్రార్థనలో మరి వారు ఎడతెగక నిలుచుని ఉన్నారని మనము చూస్తా ఉన్నాం. ఈ లోకంలో మనము వారితో లిమిట్‌లో మనము సహవాసం చేస్తే ఏమవుతదో తెలుసా? అది వారికి
దేవుని వైపు మనం నడిపించడానికి అది మనకి ఒక అవకాశం అవుతది. అంతేగాని వారితో పాటు మనముండి, మనము దేవుణ్ణి ఆరాధించాలి అంటే అది చాలా కష్టతరమైన పరిస్థితి. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులే ఈ విషయంలో పడిపోయారండి. యెహోషాపాతు ఎంత మంచి రాజో మనకు తెలుసు. కానీ ఆ వ్యక్తి తప్పిపోవటానికి కారణం ఏమైందో తెలుసా? తను రాంగ్ పీపుల్‌ని చూజ్ చేసుకున్నాడు. ఈ అతి విశ్వాసం అనేది మన జీవితాల్లోనికి రాకూడదండి. చాలా సార్లు మన కంపానియన్ మనతో ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు ఎవరో అందుకే అంటారు, "నీతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెలా ఉన్నావో చెప్తాను" అంటారు పెద్దవాళ్ళు. మనము చూజ్ చేసుకునే ఫెలోషిప్ మనము రైట్ పీపుల్‌ని మనము చూజ్ చేసుకోకపోతే అది ఏమవుతుందంటే మనల్ని కొన్ని సార్లు ఆబ్లిగేషన్‌లోనికి నెట్టివేస్తది. "అరే! నువ్వు నాతో పాటు ఇప్పటి వరకు ఉన్నావు గదా! ఈ కొంచెం చేయలేవా?" అంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు. కాంప్రమైజ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకే రైట్ పీపుల్‌ని చూజ్ చేసుకోవాలి. మొట్టమొదటిది నిర్లక్ష్యం, రెండవది నిర్లిప్తత, మూడవది అతి విశ్వాసం. అతి విశ్వాసం లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇవి మనల్ని రక్షణ నుంచి తొలగించటానికి సాతాను ఎప్పుడు ప్రయత్నిస్తాడు. అందుకే మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుడి. మీ యొక్క విరోధి మిమ్మల్ని ఎప్పుడు మింగుదునా అని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ చిన్న పాయింట్ దొరికితే చాలు అక్కడ వాడొచ్చి ఎంటర్ అయిపోతాడు. ఇవన్నీ ఇలా మనము చూసుకుంటూ ఉండంగా మనలో మనలో ఈ రక్షణను కొనసాగించుకోవడానికి కొన్నిసార్లు కొన్ని బలహీనతలు కూడా మనల్ని పక్కకు నెట్టివేస్తాయి. అవేమిటో చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనము ఈ లోకంలో నుంచి రక్షింపబడక ముందు మనము కొన్ని విధాలైన పరిస్థితుల్లో, లేకుంటే కొన్ని విధాలైన బిహేవియర్‌లో, కొన్ని విధాలైన ఆలోచనలో మనం ఈ లోకంలో జీవించి ఉంటాం. కదండీ! ప్రతి ఒక్కరిలో కూడా ఒక వీక్‌నెస్ ఉంటుంది. వీక్‌నెస్ లేనివారు ఎవ్వరూ ఈ లోకంలో లేరు. ఆ వీక్‌నెస్‌నే పట్టుకొని సాతాను ఏం చేస్తాడంటే, మాటి మాటికి ఆ పరిస్థితుల్లో శోధిస్తూనే ఉంటాడు. ఈ లోకంలో శోధన గుండా వెళ్ళని భక్తుడు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరూ ఆ శోధించబడుతూనే ఉంటారు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఆ మాట చదివి నేను ముగించేస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మన రక్షణను కొనసాగించుకోవడానికి కొన్నిసార్లు మన పూర్వ పరిస్థితులు మనల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది. ఒక్కసారి మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. ఒక్కసారి నేను చదువుతూ ఉన్నాను చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ చెప్తున్న మాట రెన్యూయింగ్ స్పిరిట్. ఒకప్పుడు మన ప్రాచీన స్వభావం ఉంది. దాన్ని ఏం చేయాలి మనము? ఆ మోసకరమైన దురాశలు, పాపం అనేది అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. అది చిన్న డ్రాప్ మన యొక్క హృదయాన్ని లేకుంటే ఆ ప్యూర్ వాటర్‌ని ఎలా అపవిత్రపరుస్తదో, ఈ వదిలిపెట్టి వచ్చిన వాటిల్లో ఏదో ఒకటి మనల్ని మరలా అలా పురికొల్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది మనల్ని దేవునికి, మనకు మధ్యలో ఒక అడ్డుబండగా నిలిచిపోతది. అందుకే ఇక్కడ రెన్యూయింగ్ స్పిరిట్ అంటా ఉన్నాడు. ఆ నూతన పరచబడిన స్వభావం ఎప్పుడు కూడా మనం మనల్ని ఎప్పటికప్పుడు ఈ నూతన పరచబడుతున్న అనుభవంలోనికి మనము వెళ్ళాలి. అందుకే ఇంకొక మాటలో అంటాడు, "మీరు క్రీస్తులో నూతన సృష్టి అయ్యున్నారు. పాతవన్నీయు గతించాయి." అయితే ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ గతించిన పాత వాటిలో ఆ యొక్క వీక్‌నెసెస్‌ని లోకానికి సంబంధించైనా, శరీరానికి సంబంధించినైనా, ధనానికి సంబంధించైనా, మనుషులకు సంబంధించైనా ఏదైనా కూడా ఆ శోధన వచ్చి అలా, అలా, అలా గుర్చుతూనే ఉంటది. వాడికి చిన్న అవకాశం చాలండి. ఎవ్వరి సాతానికి పెద్ద పెద్ద ఏమి మన మన జీవితాల్లో వాడు ఎంటర్ అవ్వడు. చిన్న వీక్‌నెస్‌లో ఎంటర్ అవుతాడు. ఎప్పుడైనా మనం చూడండి, ఒక వాలీబాల్ గేమ్ గనక ఆడుతూ ఉంటే అపోజిట్ టీమ్‌లో ఎవడైతే వీక్‌గా ఉన్నాడో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాడి మీద కొడితే పాయింట్ వచ్చేస్తది. ఎక్కడైతే వీక్‌గుందో అక్కడే కొట్టేస్తాడు సాతాను. మనం స్ట్రాంగ్ ఉన్న ఏరియాలోకి వాడు రాడు. మన వీక్‌లో వస్తాడు వాడు. అందుకే ఆ వీక్‌నెస్ ఏంటంటే ప్రాచీన స్వభావం, పాత పద్ధతులు, వరల్డ్‌లో విషయాలు. మనం ఏదైతే బయటికి రాలేకపోతున్నామో వాటి విషయంలో ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి.
అక్కడే సాతాను గర్జించే సింహం. వాడు చిన్నగా వచ్చి ఆక్యుపై చేసేస్తాడు. వాడు చిన్నగా వచ్చి ఆహ్, పులిపిండి కొంచెం చాలు ముద్దంతటిని పాడు చేస్తది. అందుకే గలతీ పత్రికలో అంటాడు, "మీరు వెనకటికి మరలా ఎళ్ళిపోతారెందుకు? వెళ్ళొద్దు. మనం ఏం చేయాలి? ఈ రక్షణను కొనసాగించుకోవాలి." కొంచెం స్పేస్ చాలండి. కొంచెం స్పేస్. సంసోన్ అనుకున్నాడు, నేను ఎట్లైనా ఆహ్, ఫిలిష్తీయుల్ని జయిస్తాననుకున్నాడు. కానీ తన చిన్న వీక్‌నెస్ ఏమైంది? ఒక వేశ్యకు తను మరి దాసోహం అయిపోయాడు చెప్పాలి అంటే. తన యొక్క పరిస్థితి మొత్తం తల్లకిందులైపోయింది. చివరికి పశ్చాత్తాపపడ్డాడు. ప్రాణం ఉండంగానే పశ్చాత్తాపపడ్డాడు. విశ్వాస వీరుడిగా నిలిచాడు. అది వేరే విషయం. కానీ సంసోన్ యొక్క వీక్‌నెస్ ఏంటో తెలుసా? ఆ వీక్‌నెస్ మీద సాతాను కొట్టాడు. అలాగే మనం చూస్తే తప్పిపోయిన కుమారుడి యొక్క వీక్‌నెస్‌ని ఆ సాతాను యూజ్ చేసుకున్నాడు. వాడి యొక్క సిటిజన్‌షిప్‌నే లాగేసుకోవాలని చూసాడు. కానీ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. మరలా రీస్టోర్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనము ఒకవేళ తప్పిపోయిన స్థితిలో రాకడ వస్తే, తప్పిపోయిన స్థితిలో మన పోకడ ఉంటే, రక్షణను మనము కాపాడుకోలేకపోతే పరిస్థితేమిటి? ఆ బుద్ధి తెచ్చుకునే సమయం మనకి లేకపోతే చాలా సార్లు అనుకుంటాం సమయం ఉంది గదా! ఏదో చేద్దాంలే. నేనింకా యవ్వనస్తుడిగా ఉన్నాను. లోకంలో ఎంజాయ్ చేయాలి. నా ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి అని చాలా సార్లు మనము అనుకుని అవకాశం లేకుండా తప్పిపోయే అవకాశం ఉంది. దేమా అలాగే అనుకున్నాడు. లోకానికి వెళ్ళిపోయాడు. చివరిగా అంటాడు దేమా ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడయ్యా. తిమోతి నువ్వు నా దగ్గరికొస్తావా? ఇశ్రాయేలు యవ్వనస్తుడు. చాలా ఆశ కలిగి ఉన్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు. కానీ ప్రభువు అన్నాడు, "నీకున్న ధనమంతా అమ్మేసి పేదలకివ్వంటే" ఇశ్రాయేలు యవ్వనస్తుడు అన్నాడు, "నా ధనము నాకు కావాలి." తన వీక్‌నెస్ అది. ఈరోజు చాలా మనలో చాలా మందికి చాలా వీక్‌నెసెస్ ఉన్నాయి. వాటిని మనము జయించగలగాలి. ఈ ప్రాచీన స్వభావమైన వీక్‌నెసెస్ అయినా మనము జయించకపోతే అది నిత్య జీవానికి, మనకు మధ్యలో ఒక అడ్డుబండగా నిలిచిపోతది. ఈ ముగ్గురు యవ్వనస్తులు తప్పిపోయి మరలా తిరిగి వచ్చారు. అంటే ఇద్దరు యవ్వనస్తులు తిరిగి వచ్చారు. కానీ ఆ ఇశ్రాయేలు యువకుడు మాత్రం తిరిగి రాలేకపోయాడు. ఈరోజు దేవునికి మనకు ఏది అడ్డుగా ఉంది? అందుకే దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మెలకువ కలిగి ఉండుడి. మనకిచ్చిన రక్షణను మనం కొనసాగించుకునుడి. మన ముందు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలు మన ముందు సాక్షార్థమై వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే వారు ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్ బిలీవర్స్ లైఫ్ ఎలా ఉందో వాళ్ళ లైఫ్ అలా ఉంది. దేవుడంటాడు వారి గురించి బాధపడుతూ చివరిగా ఆ మాట నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము కొంచెం సమయం ఎక్కువైంది. కానీ ఈ మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. 78వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. అయినను వారి హృదయము ఆయన యెడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నిబంధన అంటే దేవుడిచ్చిన రక్షణ నిబంధన. దేవునికి ఒక్కసారి మనము నిబంధన చేసిన తర్వాత, ఒక భార్య ఒక భర్తకు నిబంధన చేసిన తర్వాత, లోకంలో తన ఇష్టానుసారంగా ఉంటే, ఆ భర్తను మోసం చేసినట్టు కాదా? ఈరోజు సంఘము కూడా అంతే. భార్యలాగానే సంఘాన్ని దేవుడు వధువులాగా చూస్తా ఉన్నాడు. ఈ వధువు నమ్మకంగా నిబంధనలో లేకపోతే చూడండి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్తుతి చేసిరి. చాలా సార్లు మనం ఇలాగే చేస్తాం. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఎన్నో సార్లు మొక్కుబడులు చేసుకుంటాం, బ్రొంకుతాం. ప్రభువా నేను రక్షణలోకి వచ్చేస్తాను. నీకు నమ్మకంగా జీవిస్తాను. నూతన సంవత్సరం చేస్తాం వాగ్దానం. లేకుంటే మనకు ఆపద వచ్చినప్పుడు మొక్కుతాం. కానీ నిలబడం. ఎన్నో సార్లంట. వారు నోటి మాటతో ఆయన ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకునివాడు. ఈ మాట గమనిద్దాం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్లి మరలా రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఒక్కసారి మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుందాం. ఎన్ని సార్లు మనము దేవుని శోధిస్తున్నాం. ఎన్ని సార్లు మనము దేవుని ఏడిపిస్తున్నాం. ఎన్ని సార్లు ఆయనను మనం పరీక్షిస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఇటు రీతిగానే ఉన్నారు. నిబంధన నుంచి తొలగిపోయారంట.
మనం ఈరోజు తొలగిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో. దేవుడు ఈరోజు ఆయన అడుగుతూ ఉన్నాడు. 2 చేతులు చాచి లోబడనల్లని మన జీవితాలను బట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ కొరకు ప్రాణం పెట్టాను. నీ కొరకు రక్షణ నిబంధన చేశాను. దీన్ని నువ్వు కొనసాగించుకోలేవా? నా మాట ప్రకారం జీవించలేవా? నా కొరకు నువ్వు రోషముగా నిలబడలేవా? ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు మన యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, మన యొక్క అలసత్వాన్ని బట్టి, మన యొక్క అతి విశ్వాసాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి ఆయన కోపం తెప్పిస్తా ఉన్నాం. ఈరోజు ఉప్పు నిస్సారమైపోయి, ఈరోజు వెలుగు మరి చిమ్మ చీకటి అయిపోయి, మరి లోకానికి అటు రీతిగా కనబడితే మన జీవితాల ద్వారా దేవుని నామం ఏమైపోతది? ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూపిస్తా ఉన్నాడు. వారి నిబంధన తొలగిపోయారు. ఈరోజు నిబంధన తొలగిపోయిన పరిస్థితిలో మనముంటే, నిజంగా ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతాం? 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 దేవుడు మన గురించి ఆయన వాత్సల్యపూర్ణుడై ఉన్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతుడై ఆయన యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన, ఆయన రాకడ నిమిషంలో వస్తాడాయన. ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. అందుకే అంటాడు పేతురు పత్రికలో ఆయన మన యెడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంతటా అందరూ మారుమనసు పొందాలని. ఆ ప్రభువు మన కొరకు 2 చేతులు చాచి ఉండగా, ఈరోజు ఏర్పరచబడిన గుంపులో మనం ఉందామని తీర్మానం చేసుకుందాం. దేవుని దగ్గర మనల్ని మనం సరిచేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు ఆయన ఎంతో, ఎంతో, ఎంతో బాధపడుతూ చెప్తున్న మాట, ఎన్ని మార్లో వారు ఆయన్ను విసిగించిరి. ఎన్ని మార్లో వారు ఆయన్ను బాధపెట్టిరి. ఎన్ని మార్లో శోధించిరి. ఈరోజు మనము ఒకవేళ మన గురించి రాస్తే పుస్తకాలు సరిపోవు. మన గురించి రాస్తే గ్రంథాలు సరిపోవు. ఎన్నిసార్లు మనము తిరగబడ్డాం. ఎన్నిసార్లు ఈ నిబంధన నుంచి బయటకొచ్చాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఇంకా మనకి సమయం ఇస్తూ ఉండంగా, దేవుని సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనము రిఫ్లెక్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంను బట్టి ప్రభువా మరి ఒక్కసారి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితాన్ని పొడిగించారు. ప్రభువా ఈరోజు మాట్లాడారు ప్రభువా. మెలకువగా ఉండమంటున్నారు. ప్రార్థన చేయమంటూ ఉన్నారు. అపవాది గర్జించు సింహం వలె పక్కనే ఉన్నాడని చెప్తూ ఉన్నారు. నిబ్బరమైన బుద్ధితో ఉండమంటున్నారు. ప్రభువా మీరిచ్చిన రక్షణను నేను చాలా సార్లు నిర్లక్ష్యం చేశాను ప్రభువా. ఎన్నో మార్లు లోక ఆచారాలకు, ఎన్నో మార్లు నా సొంత పద్ధతులకు ప్రభువా నీకు గౌరవం ఇవ్వలేని స్థితిలో ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించు. ప్రభువా ఈ నిర్లక్ష్య ధోరణి నాలో నుంచి తీసివేయి ప్రభువా. తండ్రి నీ మాటకు విధేయత చూపించాలి ప్రభా. అనుదినము నిన్ను వెంబడించాలి ప్రభా. నా సిలువనెత్తుకుని నిన్ను వెంబడించాలి ప్రభా. నీ శిష్యుడిగా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అలాగే నాలో సోమరితనం వచ్చేసింది ప్రభా. నాలో లేజినెస్ వచ్చేసింది ప్రభా. దేవా ఎన్నో ముండ్ల తొప్పలు నాలో అవి మొలిచి నా రక్షణను పాడు చేస్తూ ఉన్నాయి. లోకం వైపు తీసుకువెళ్ళిపోతా ఉన్నాయి. ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి ప్రభా. దేవా నాకు స్పిరిచువల్ డిసిప్లిన్ కావాలి ప్రభా. దేవా అనుదినము నేను నీ యొక్క వాక్యము చేత కడగబడాలి ప్రభా. నన్ను నేను సంరక్షించుకోవాలి ప్రభా. ఈ రక్షణ నేను కొనసాగించుకోవాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అలాగే అతి విశ్వాసంతో అనేక మార్లు లోకంలో కలిసిపోతున్నాను ప్రభా. వారిని నేను బాగు చేద్దామని వెళ్ళి వారితో పాటు కలిసిపోతా ఉన్నాను ప్రభా. క్షమించండి. దేవా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవా ఆనాడు ఆది అపోస్తలులు ఎట్టి రీతిగా ఫెలోషిప్ లో ఉన్నారో దేవా అట్టి నైనా ఫెలోషిప్ లో ఉన్న ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి ప్రభా. దేవా లోకంలో వారిని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలి గాని వారి చేత మేము ఇన్ఫ్లుయెన్స్ చేయబడకూడదు ప్రభా. మా రక్షణను కొన దొంగిలించే వాటికి మాకు దూరం పెట్టండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. అలాగే మా బలహీనతలు ప్రభువా వాటన్నిటిలో మాకు విజయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు శరీర బలహీనత ఉందా? ఈరోజు ఇంకా ఆ లోకంలో ఉన్న వాటిని ఇంకా విడిచిపెట్టట్లేదా? ఈ లోకంలో ఉన్న వాటిని ఇంకా పట్టుకుని వేలాడుతూ ఉన్నామా? ఒక్కసారి ఈ లోకానికి చనిపోయిన తర్వాత, ఒక్కసారి సమాధి చేయబడిన తర్వాత మరలా ఆ ఎముకలను మీద వేసుకుని వేలాడుతూ ఉన్నామా? ఎంత దరిద్రంగా ఉంటుందవి. ఎంత దరిద్రంగా ఉంటాయి మన విశ్వాస జీవితానికవి. ఒక్కసారి వాటిలో విడుదల పొందుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ సహాయాన్ని కోరదాం. ఇజ్రాయెల్ ప్రజల వల్లే మనం ఉంటే దేవుని దగ్గర మనల్ని మనము సరి చేసుకుందాం. దేవుడు వాత్సల్య పూర్ణుడై ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన మన కొరకు ఇంకా రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మన కొరకే అని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో గురించి మనం ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కరెక్టే. మనం ఎలా ఉన్నాం? పైకి మంచిగా కనపడుతూ వేషధారణ జీవితంలో ఉన్నామేమో. దేవునికి అయిష్టమైన జీవితంలో ఉన్నామేమో. దేవుని దగ్గర క్షమాపణ కోరుదాం. దేవుని దగ్గర క్షమాపణ కోరుదాం. ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ఇదిగో నేడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. దేవుడు ఈరోజు మారు మనసు అనుభవంలో రిస్టోరేషన్ అనుభవంలో మనల్ని నడిపించాలని ఇష్టపడుతూ ఉండంగా మరలా ఆనాడు తప్పిపోయిన కుమారుడు వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ పొందుకున్నట్టుగా
సంసోను తన యొక్క ఆత్మను కాపాడుకున్నట్టుగా మనము కాపాడుకుందాం. ఇశ్రాయేలు యువకుడు వలె, మరి దేమా వలె లోకానికి మనం వెళ్ళిపోకుండా, నిత్య జీవాన్ని కోల్పోకుండా దేవుని అడుగుదాం. దేవా, సహాయం దయచేయి. నాకు రిస్టోరేషన్ కావాలి ప్రభువా. దేవా, నేను నీతోనే ఉంటాను ప్రభువా. ఈ రక్షణ నేను కొనసాగించుకోవాలి ప్రభువా. నాలో ఉన్న నిర్లక్ష్య ధోరణితో కొట్టివేయండి అని ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. స్తోత్రం ప్రభువా, వందనాలు తండ్రి. సాయంకాల సమయం ప్రభువా, దేవా నీ సన్నిధిలో దేవా నాయన మేమందరము ఆయన వచ్చి దేవా నీ మాటలు వినటానికి, ముఖ్యంగా ప్రభువా మాకిచ్చిన రక్షణను కొనసాగించుకోవాలని ప్రభా మరొక్కసారి మాకు గుర్తు చేశారు. దేవా, మాకు మెలకువ కలిగి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. నాయన మాలో నిర్లక్ష్యము, దేవా సోమరితనము ప్రభా, అనేకమైన అతి విశ్వాసాలు, లోకంతో కలిసిపోయే పరిస్థితులు ప్రభా, బలహీనతలు దేవా, వీటి ద్వారా మేము మా చేతులారా మా రక్షణను పోగొట్టుకుంటున్నామేమో ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదన్నారు. దేవా, మేము మీలో ఉన్నామని బయటికి కనపడుతూ ఉన్నాం గాని నిజముగా ఆ విధమైన పరిస్థితుల్లో లేమని మరొక్కసారి గుర్తు చేశారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మార్లు శోధించారో, ఎన్ని మార్లు దుఃఖపెట్టారో, ఎన్ని మార్లు నిన్ను పరీక్ష పెట్టారో ప్రవ్వా. అటు రీతిగానే మేము పరీక్ష పెడుతూ ఉన్నామయ్యా. దేవా, మేము మరలా మరలా పంది వలె దొర్లాడుతూ ఉన్నాం, కుక్క వలె తిరుగుతూ ఉన్నాం. క్షమించండి ప్రవ్వా. దేవా, ఈరోజు మరొక్కసారి మీరు గుర్తు చేస్తూ ఉన్నారు. చివరి కాలాల్లో ఉన్నాం ప్రభువా. విడవబడుట బహుఘోరము తండ్రి. దేవాని బిడలైన వారు ఎవ్వరు కూడా విడవబడవద్దు ప్రభువా. మా నిర్లక్ష్యం చేత, మా సొంత చేతులారా మా రక్షణ మేము పోగొట్టుకోవద్దు ప్రభువా. నీలోనే ఉండాలి ప్రభువా. నీలో నిలవకపోతే అవి అగ్నిలో పడవేస్తారన్నారు ప్రభువా. అవును తండ్రి, నీ వాక్యంలో నిలిచి ఉండాలి ప్రభువా. దేవా, లోక పద్ధతులు మమ్మల్ని ఏలనీయకుండా, ముండ్ల తుప్పలు మమ్మల్ని ఏలనీయకుండా, మా బలహీనతలు మమ్మల్ని ఏలనీయకుండా, వాటన్నిటిలో నుంచి దేవా మాకు విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కృపనివ్వండి. మీ సహాయంను కోరుతూ ఉన్నాం దేవా. ఈ మాటల ప్రకారం ప్రభువా, దేవా మా రక్షణను కొనసాగించుకునే భయముతో, వణుకుతో కొనసాగించుకునే హృదయాలను మాకు దయచేయమని దేవా, కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మరొక్కసారి మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ప్రభా, ఈ రోజు నాయన ప్రార్థన సర్వీస్ అంతట్లో కూడా నాయన మీరు తోడై ఉన్నారు తండ్రి. దేవా, నీ సన్నిధిలో చేయబడిన విజ్ఞాపనలన్నీ కూడా దేవా మీరు అంగీకరించారని, దేవా మా ఆలాపనలు, మా హృదయ వేదనలు మీరు విన్నారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను. నా తండ్రి నామం, తండ్రి పేరిట ఏది అడిగినా నేను మీకు దయచేస్తానన్నారు ప్రభా. దేవా, మేము ఏర్పరచుకోలేదు తండ్రి, మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ప్రభా మమ్మల్ని బలపరచండి. ఈ వాక్ విత్ సేవర్ ఫ్యామిలీని నాయన మీరు ఆశీర్వదించి ప్రభా ఒక ఉజ్జీవముగా దేవా నాయన అనేక మందికి నాయన ఒక మాదిరికరమైన సహవాసముగా నాయన మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి అవసరతను నాయన మరి విజ్ఞాపన ప్రార్థనలో ఎత్తిపట్టుకొనిచుండగా దేవా వాటన్నిటి విషయంలో మాకు మీ కృపనిచ్చి బిడ్డలను బలపరిచి దేవా మీ రాజ్య సువార్త నిమిత్తమై ప్రతి ఒక్కరిని నాయన ప్రతి ఒక్కరిని మీరు ఏర్పరచుకున్నారు. అటు రీతిగా మీరు నడిపించండి. ఏ శోధన కూడా మమ్మల్ని పక్కకు తొలగినేయకుండా మెలకువ కలిగి ప్రవ్వా దేవా నీ రాజ్య వ్యాప్తి కొరకు వాచ్ఫుల్నెస్ మాకు దయచేయండి. ఒక వాచ్మెన్ జాబ్ మాకు దయచేయండి. దేవా, ప్రార్థన సమయమనక అసమయమనక ప్రార్థించే కృపను దయచేయండి. నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను దయచేయండి. పైనున్న వాటి కొరకు నైనా మేము ఆశ కలిగి ఉండేటకు సహాయం దయచేయండి ప్రభా. పరలోకమందు ధనము కూర్చుకునే కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా తండ్రి. అలాగనే ప్రభా వచ్చే వారం నవోదయ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నైనా. మరి హాజరవుతున్న యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ప్రయాణాల్లో దేవా ముఖ్యంగా వారు వినబోతున్న విషయాలను బట్టి దేవా వారికి ఒక డైరెక్షన్ దయచేయండి ప్రభా. నీ కొరకు యవనస్తులు ఒక బలమైన సాధనాలుగా వాడబడటానికి కృపనివ్వండి. వస్తున్న నీ బిడ్డలను దీవించండి దేవా. వారితో నాయన మీరు ఉండి దేవా ఆ ప్రోగ్రాం అంతటిని దేవా నాయన జయకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, అక్టోబర్ మాసంలో ఉన్న మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ దేవా నాయన మీరే ఆయన బలపరిచి దేవా నాయన మీ కృపనిచ్చి ప్రభా ప్రయాణంలోను అక్కడ ట్రిప్ విషయంలోను దేవా అక్కడున్న పరిస్థితుల విషయంలోను ప్రభా ప్రార్థించి ఆ పరిస్థితుల కొరకు దేవా మరి నాయన గొప్ప పంటను మేము చూస్తూ ఉండగా దేవా నాయన మరి మంచి సాక్ష్యములను దేవా మంచి నాయన మరి ప్రార్థన అవసరతలను నాయన మేము అక్కడ చూసి ఇంకనూ బలపడి ఆయన నీ కొరకు జీవించినట్లుగా సహాయం దయచేయండి దేవా. మీకే వందనాలు. అలాగే నాయన మరి కార్నివాల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఆ విషయంలో కూడా నాయన మీరే మాకు తోడయుండి డైరెక్షన్ ఇచ్చి నడిపించండి దేవా. ఈ రోజు వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ మాటలను బట్టి మరొకసారి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.
యేసు రక్తమే జయము. శిలువ రక్తమే జయం. ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్.